ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకర్యే నమోస్తుతే. రానున్న 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గోచారమరీత్యా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మనము సులభంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ ఆదాయము బాగున్నప్పటికీ వీరికి ఈ యొక్క సంవత్సరము అష్టమ భాగ్య దశమ స్థానాలలో గురు సంచార ప్రభావం చేత ధనకటాక్షము పుష్కలముగా ఉన్నప్పటికీ రాహు యొక్క పంచమ స్థానము, శని యొక్క దశమ స్థానము, భాగ్యములో కేతువు గ్రహ సంచారము కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని తెస్తున్నప్పటికీ శని గ్రహస్థానము, గురు గ్రహస్థానాలు కొంత లాభదాయకంగా ఉండటం చేత కొంత అప్రశాంతత ఉన్నప్పటికీ ఉద్యోగములో కానీ వ్యాపారముల్లో కానీ యోగక్షేమములు చాలా చక్కగా ఉంటాయి. ఊహించని రీతిలో వృశ్చిక రాశి వారికి ఈ 2026వ సంవత్సరము మార్చి నుంచి జూలై మధ్యలో కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ఆఫీస్ ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి ఉద్యోగము రీత్యా కొన్ని ప్రమోషన్లు లభించటము, ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశము, ఒక చేంజింగ్ కోసం ట్రాన్స్ఫర్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. ప్రయత్నం చేద్దాం దూరంగా వెళ్ళి అనేటువంటి ఒక ప్రయత్నానికి కూడా వాళ్ళు నాంది పలుకుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారములో ఎవరు సన్నిహితులు, ఎవరు శత్రువులుగా ఉన్నారు, ఎవరు వీరి యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసే విధముగా వీరితో సంచరిస్తున్నారు, ఎవరు వీరిని వెన్నుపోటు పొడుస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిస్తారు. అలాగే శరీర ఆరోగ్యం పైన కూడా చాలా శ్రద్ధ పెడతారు. వ్యాయామము, అలాగే యోగాభ్యాసము, ప్రాణాయామము ఇత్యాది వాటిని తరచూ కూడా చేయటానికి వీరు చేసేటువంటి ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. అలాగే ఎంతో రూపదాయకముగా ఉంటారు. రూపదాయకము అంటే చూడగానే ఆకర్షించే విధముగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీలు తయారవుతారు. సర్వసాధారణంగానే ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీమూర్తులకి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క 2026వ సంవత్సరంలో శనిగ్రహము బాగుండటము, గురువు కూడా అనుకూలించటము ద్వారా ఈ యొక్క 2 గ్రహముల యొక్క ప్రభావముల చేత ఆడవారు ఆకర్షణీప్రాయముగా ఉంటారు. ఇది శరీరాకర్షణ, ధన ఆకర్షణ. ఇది శరీర ఆకర్షణ, ధన ఆకర్షణ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ విద్యార్థుల విషయాన్ని గనక మనము ఈ సంవత్సరం పరీక్షించినట్లయితే పరీక్షా కాలములో మంచి తేజోశక్తితో ఉంటారు. బద్ధకముతో కొన్ని రోజుల పాటు విశేషమైనటువంటి పరీక్షలు ఉన్నప్పుడు కూడా బద్ధకముతో వీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. బద్ధకాన్ని వీడాలి, అనుకున్న సమయానికి నిద్ర లేవటము, అలాగే తల్లిదండ్రులకి ప్రతి విషయాన్ని కూడా చేరవేయటము, తల్లిదండ్రులు చెప్పిన విధముగా ఏ విద్యార్థునులైతే నడుచుకుంటారో అటువంటి వారికి ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరము
ఎటువంటి కష్టాలు ఉండవు. ముఖ్యంగా అబద్ధాలు ఆడటాన్ని పక్కన పెట్టాలి. ఇక్కడ ఈ యొక్క 2026వ సంవత్సరంలో విద్యార్థులకి కొన్ని అపజయాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మాట వినేటువంటి వారికి, గురువుల మాట వినేటువంటి వారికి, నియమబద్ధములతో క్రమశిక్షణతో ఉండేటువంటి పిల్లలకి విజయము తప్పదు. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి విషయంలో గనక మనం చూసినట్లయితే ఏప్రిల్ మాసం నుంచి సెప్టెంబర్ మాసం లోపు కొంత ధనము విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. అలాగే రాబడి కూడా అధిక సంఖ్యలో ఉంటుంది. పూర్వ ఆస్తులు కొంత కలిసి రావటము, అలాగే మనకు ఇవ్వాలి ఒకళ్ళు ధనము అని మనకు ఉన్నప్పుడు వారు ఏదో అనివార్య కారణాల చేత మనకు తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవటము, లేకపోతే వారి అడ్రస్సు తెలియదు అనుకుంటాము, పోయింది ఈ డబ్బు మనకి మనం లాస్ అయ్యాం, మోసపోయాం అనుకునేటువంటి ఒక ధనం ఏదైతే ఉందో అది తిరిగి మీరు పొందుతారు ఈ సంవత్సరంలో. అలాగే గౌరవ మర్యాదలకు కూడా ఈ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో చాలా చక్కగా ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత సన్నిహితులతో కలిసి, స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు, ఆహ్లాదముగా గడుపుతారు. ఇక్కడ నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఎవరమైనా సరే జీవితంలో సంపాదించుకుంటున్నాము అంటే మనకి మనము మొదటిగా సుఖంగా ఉండాలి, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. డబ్బు ఎవరమైనా సంపాదిస్తాం, డబ్బు తినము కదండి, రత్నాలని తినము, బంగారాన్ని తినము, మన విద్యని మనం తినలేము. మన విద్య 10 మందికి వారికి ఆహారం పెడుతుంది, మనకి గొప్పతనాన్ని పేరుని తెచ్చిపెడుతుంది. కానీ ఆ విద్య నేర్చుకున్నవాడు డబ్బిస్తే ఆ డబ్బుని మనం తింటాం. అలాగే మన జ్ఞానాన్ని కూడా ఎవరూ తినలేరు. ఇక్కడ ఎవరమైతే పుష్కలముగా ఆహారాన్ని తినగలుగుతామో, ఎవరమైతే సత్సంబంధములతో, బంధుమిత్రులతో గౌరవప్రదంగా జీవనం గడుపుతారో, ఎవరైతే సమాజం మీద ఒక బాధ్యతని తీసుకుని ఆ బాధ్యతని నిర్వర్తిస్తామో అటువంటి వారికి కష్టము వచ్చినప్పటికీ అది కొంతవరకే ఉంటుంది. నిద్ర చక్కగా వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీని మనం పెట్టుకుంటూ ఉంటే, ఏదో ఒక పనిని, కార్యాన్ని మనము తలపెట్టి చేస్తూ ఉండటం ద్వారా మన మెదడు ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. బద్ధకాన్ని వీడాలి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా బద్ధకంగా ఏముందిలే ఒకరోజు కూర్చోవచ్చు అని అనుకుని మనం కూర్చుండిపోతే అది 4 రోజులు కూర్చోబెడుతుంది. ఎక్కువగా సోషల్ మీడియా మాధ్యమంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము జూలై మాసం నుంచి చాలా చక్కటి పేర్లు వస్తాయి. రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి బాధ్యతాపరమైనటువంటి పదవులని అధిరోహిస్తారు. అట్లాగే గౌరవప్రదమైనటువంటి సత్కారాలు కూడా లభిస్తాయి. ఊహించని రీతిలో కొంతమంది పెద్దలని కూడా వృశ్చిక రాశి జాతకులు ఈ యొక్క సంవత్సరము మీరు ఊహించే ఉండరు వీరిని కలుస్తామని, అటువంటి వారిని కలుస్తారు. ఎంతో ఆనందముగా, ఆహ్లాదముగా మాసములో కొన్ని రోజులు, ప్రతి నెల కూడా మెజారిటీ ఆఫ్ ద డేస్ మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఎక్కడో ఒక చిన్న చిన్న బ్రేకులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ కోపాన్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. మన యొక్క స్వాధీనంలో ఉండాలి కోపం. కొన్ని చెడు వ్యసనాలు, చెడు సంబంధాలు, చెడు భావనలతో ఉన్నటువంటి మిత్రులను కానీ, ఎవరైనా ఆప్తులను కానీ దూరంగా పెట్టండి. వీరితో కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వాహనము నడిపేటప్పుడు శనివారము, మంగళవారము, అలాగే గురువారం ఇటువంటి రోజులలో వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే ఆహార విషయముల్లో కూడా చక్కటి శాకాహారాన్ని తీసుకుంటూ ఉండండి. శరీర దృఢగాత్రతని పెంచుకోవచ్చు. ఈ యొక్క సంవత్సరము నూతనముగా వివాహము కానటువంటి వారికి జూన్ మాసము తర్వాత సత్సంబంధములు ఏర్పడతాయి. మీకు వచ్చినటువంటి సంబంధములు బలోపేతమై వివాహాన్ని మీరు చేసుకునే విధముగా మీ జీవితంలో ముందుకు వెళతారు. ప్రభుత్వ ఉద్యోగముల కోసము ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మీరు ప్రయత్నం మాత్రం ఆపకండి. మీ ప్రయత్నములో దృఢమైనటువంటి సంకల్పం ఉంటే తప్పనిసరిగా మీరు గోలుని సాధిస్తారు. అలాగే పితృకర్మల మీద శ్రద్ధని పెట్టండి. తాత ముత్తాతలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, మేనమామలకు కానీ, గురువులకి కానీ వారి యొక్క మరణించినటువంటి రోజుని స్మరణము చేసుకుని తప్పనిసరిగా పితృకర్మలని ఆచరణ చేయాలి. ఇది ఆచరణ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా చేయాలి. చాలామంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఎన్నో అనుకుంటూ ఉంటామండి, అవి అవ్వవు అంటారు చూసారా, అది పితృశాపం వల్ల కలుగుతుంది. అది చాలా పెద్ద సబ్జెక్టు. దాని మీద మనము అవగాహన తెచ్చుకుని పితృ శాంతులను మనం చేయటం ద్వారా విజయప్రదముగా జీవితం ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా చాలా లాభాన్ని చేకూరుస్తుంది. ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎవరైతే గనక సూర్యనారాయణమూర్తిని వృశ్చిక రాశి వారు ఆరాధన చేయటం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు. అలాగే సంపద వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అంతఃశత్రువులు బాహ్యశత్రువుల నుంచి బయటపడగలుగుతారు. ఎన్నో కార్యాలయందు విజయాన్ని పొందుతారు. ధర్మ మార్గములో నడవటానికి సూర్యారాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. శాకాహారాన్ని తీసుకోండి, గోమాతని రక్షించుకోండి. భారతమాతకి జై. సర్వే జనాః సుఖినో భవంతు. శుభంకర్యై నమః.